అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా ఛానల్లో నేను ఒక మంచి కర్రీ చూపించబోతున్నానండి. ఒక కుర్మా రెసిపీ. ఇది రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, దేనికైనా అదిరిపోతుంది. అరటికాయతో చూపించబోతున్నాను. సో ఫస్ట్గా పచ్చి అరటికాయలని తీసుకోవాలండి. కూర అరటికాయలని తీసుకొని దాని హెడ్ అండ్ టెయిల్ పైన కింద కూడా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకుంటున్నాను. బాగా బాయిల్ అయ్యాక ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. అసలైతే అరటికాయ తోలుతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు, కానీ ఇవాళైతే నేను చెయ్యట్లేదు. ఇవాళైతే నేను ఓన్లీ కుర్మానే చేస్తున్నాను. సో ఫస్ట్గా దానికోసం బాయిల్ అయిపోయిన ఉడకపెట్టేసిన అరటికాయలకి ఫస్ట్ మనం తోలు తీసేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా తోలు తీసేసుకోండి అరటికాయలకి మొత్తం. తీసుకున్నాక సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కాదండి, పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా మైల్డ్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాం మనం ఇందులోకి. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం, గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోండి. శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు అంటే మనం ఇంకొక పేస్ట్ చేసేసుకున్నాం కదా, అదే వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేగిపోయాక ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దాన్ని కంప్లీట్గా పచ్చి వాసన స్మెల్ అంతా కంప్లీట్గా పోవాలి. మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో అందుకని కొంచెం ఎక్స్ట్రా టైమే యాడ్ చేసి వేయించుకోవాలన్నమాట మనం. అడుగు అంటకూడదండి, తిప్పుతూనే ఉండాలి. పచ్చి వాసన అంతా పోయాక ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఆ మసాలా పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా ఈ అరటికాయ ముక్కలకి బాగా పడుతుంది. చాలా ఈజీ అండి అసలు ఈ రెసిపీ చేసుకోవడం అయితే, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ పేస్ట్ అంతా అరటికాయ ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పంచదారలో ఉంది కానీ అది పంచదార కాదు, ఉప్పు అన్నమాట, కళ్ళుప్పు. ఒకసారి కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేను కాస్త పల్చగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నేను రైస్లోకి నేను ఈ కర్రీ చేసుకుంటున్నాను. ఒకవేళ చపాతీలోకి, పూరీలోకి వాటికి చేసుకునే లెక్క అయితే మీరు కాస్త చిక్కగా చేసుకోండి. సో ఇక్కడ నేను రైస్లోకి చేసుకుంటున్నాను కాబట్టి నేను కాస్త పల్చగా చేసుకుంటాను, మిక్స్ చేసుకోవడానికి అది బాగుంటుందని. ఈ కర్రీ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోండి. నేను పుదీనా కాడలతోనే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పుదీనా కాడల్లో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అందుకే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోయాక ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ని, స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అరటికాయ కుర్మా రెసిపీ రెడీ అయిపోయింది.
మీరందరూ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మీ అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా టైం లేనప్పుడు ఒక మంచి టేస్టీ రెసిపీ చేసుకోవాలి, కాస్త జలుబు అది చేసింది, లైట్ మైల్డ్ స్పైసీగా ఉండే కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు టక్కుని ఇది గుర్తొస్తుంది మీకు. అంత బాగుంటుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.